హాయ్. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది, అలాగే డాకు మహారాజ్ వస్తుంది, అలాగే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనే 3 సినిమాలు వస్తున్నాయి అన్న. ఈ 3 సినిమాల్లో ఇది నేను ఖచ్చితంగా చూడాలరా అనుకునే మీకు ఎగ్జైటింగ్ కలిగించేటువంటి సినిమా ఏంటి ఈ మూడిటి? నాకు ఒక్కటి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ముగ్గురు 3 పిల్లర్లు అంటుంది. ఇండస్ట్రీ ఎవరిని తక్కువ చేస్తాం అంటే తక్కువ చేయడం ఎక్కువ చేయడం గురించి కాదు, కాదు, ఎక్స్పెక్టేషన్ చూడాలనేది ఖచ్చితం. 3 చూడాల్సిందే చూడాల్సింది, తెలుగు ప్రేక్షకుడిగా. 3 చూడాల్సిందే. ఓకే, సో గేమ్ చేంజర్ మీద మీకు ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంచనాలు ఏంటి? అంటే గేమ్ చేంజర్ మీద నాకు ఒక డౌట్ ఉంది. ఇంత మునుపు ఆ, స్టార్టింగ్ లో ఏందబ్బా అలా ఉంది అనుకున్నాను, కానీ ఉమ్, మొన్న ఒక సాంగ్ వచ్చింది. నానా హైరానా. అప్ప మామూలు హైరాణ కాదు, నాకైతే వేరే లెవెల్ అయిపోయింది. ఇంక ఇబ్బంది లేదు. అంటే ఒక మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్, ఆయన పాపం చాలా కష్టపడే వ్యక్తి. ఉమ్, అంత ఈజీగా సినిమా ఒప్పుకోడుగా, అవును. ఖచ్చితంగా హిట్ కొట్టేస్తారు గట్టిగా. ఆ, ఓకే. అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఒక రంగస్థలం, ఒక RRR అలాంటి మూవీస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు యాక్టింగ్ పరంగా. ఈ Next సినిమాలో level కాదు. ఒక శంకర్ చెప్పు. ఇప్పుడు నేను RRR లో ఒక్కసారి రామ్ చరణ్ చూస్తే చిరంజీవి గారిని దొరికితే పట్టుకున్నాం కాళ్ళు అనిపించింది. నిజంగా ఇంత మంచి కొడుకుని కన్నాడు అనేసి ఆనందం వేసిపోయింది నాకు అసలు. అంటే ఒక తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిపోయినట్టు తన్ని కొడుకుగా అంత మంచిగా నేను అసలు ఊహించలే, అంత గొప్పగా ఉన్నాడు తను. ఓకే, తనకి ఇబ్బంది లేదు ఎప్పటికీ. ఓకే. ఒక శంకర్, ఒక రామ్ చరణ్ అంటే ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బ్లాక్ బస్టర్ కొడితే సంక్రాంతికి ఇండియా వైడ్ గా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసే స్టామినా ఉన్న మూవీగా చూస్తారు దీన్ని. 200% 1000 కోట్లు టార్గెట్ అనేది ఇంకా మించే ఉండదు. ఎందుకంటే అంత పెద్ద సినిమా శంకర్ అంటే ఇప్పుడు కాదు, రోబో అప్పుడే ఆయన ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయిన మనిషి. ఇప్పుడు అంత ఈజీగా ఎందుకు తీసుకుంటారు వాళ్ళు, గట్టిగానే ఉంటారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శంకర్ గారి పని అయిపోయింది, ఇండియన్ 2 డిజాస్టర్ అయింది ఇలా అన్న వాళ్ళకి మీకు సమాధానం ఏంటి? అది ఎప్పుడు అనుకోకూడదు, ఎవరి పని అయిపోదు. ఒక ఇండస్ట్రీని ఏలిన అతను అంత ఈజీగా. కాకపోతే ప్రతి పనిలో సక్సెస్ రావాలని ఏం లేదుగా, కాబట్టి ఒక 2-3 ఫెయిల్యూర్లు వచ్చాయంటే తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు ఓకే, అది కూడా ఆలోచించుకోవాలి మనం. ఓకే, అయిపోయింది అనే దానికి ఎవరి పని అయిపోదు, అయిపోయే సమస్య లేదు. ఓకే, అతని కాడ ఉంది, ఓకే. కొట్టాలన్నప్పుడు మళ్ళీ కొడతారు ఖచ్చితంగా, అంతే. గేమ్ చేంజర్ తో సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తారా? 200% పక్కా. థ్యాంక్ యూ.